హలో నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేందర్ పటేల్, న్యూమరాలజిస్ట్. న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుందో ఇలా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ పనిచేస్తుందో లేదో, సగం మందికి కన్ఫ్యూజన్ ఉన్నది లైఫ్లో. అసలు ఏబిసిడితోని మనకి వర్క్ చేసేది ఏంది, ఇవన్నీ కొంతమంది బోగస్ అనుకుంటారు, కొంతమంది మొబైల్ నెంబర్తో కూడా జీవితం నడుతుంది అనుకుంటారు, కొంతమంది మ్యారేజ్ డేట్తోని ఇలా ఉంటుందా అనుకుంటారు. ఇవన్నీ ఒక రకంగా అందరికి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నది మన తెలంగాణలో. నార్త్ సైడ్లో అందరు న్యూమరాలజీని బాగానే యూజ్ చేస్తాను, కానీ మన తెలంగాణలో మాత్రం, ఆంధ్రాలో మాత్రం ఇంకా 75% కన్ఫ్యూజన్ ఉంది. న్యూమరాలజీ అసలు ఎలా వర్క్ చేస్తుందో ఇలా మీరు చూపిస్తాను నేను. న్యూమరాలజీ అంటే ఏంటిది? ఏబిసిడి. ఏబిసిడి ఎన్ని ఉన్నాయి మనకు? 26 ఏబిసిడీస్ ఉన్నాయి. అది చూపిస్తాను మీకు. చూడండి, 26 ఏబిసిడి మనకి ఏ రకంగా వర్క్ చేస్తుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తారంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇవాళ మీకు చెప్పేది ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు, ఎవరికి ఆ విషయంలో తెలియని కూడా తెలియదు. చూడండి, మనకి న్యూమరాలజీ అంటే నేమ్తోనే ఒక ఏబిసిడి ఉంటుంది. అంటే 26 అల్ఫాబెట్స్ ఉంటాయి. 26 ఎందుకు ఉంటాయి? 26 అంటే 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు. చంద్రుడు అంటే మాతాకి అంటే అమ్మకి ప్రతిరూపం చంద్రుడు. అది 6 అంటే శుక్రాచార్య అంటే మీ భార్యని మనం 6 అంటే భార్యని శుక్రాచార్యకి విషయంలో మనం భార్య అని అంటాం. అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని 6 నంబర్ కింద శుక్రాచార్య కింద అంటాం. అంటే 26 అంటే చిన్నప్పుడు నీకు భోజనం పెట్టేది అమ్మ, పెళ్ళైనాక మీకు భోజనం పెట్టేది మీ భార్య. దానికైనా 26 నంబర్ అంతోనే ఈ లోకంని ఏబిసిడిని వాళ్ళు 26 పెట్టారు. 2